మరి వ్యవసాయ పన్నులు వసూలు చేసి రాజ్యాన్ని పరిపాలించి వ్యవసాయాన్ని దాదాపు 800 సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకు తెరువు ఇంత తిండి తింటున్నామంటే కాకతీయ మహారాజులు కట్టించేటు చెరువులు కుంటల వల్ల. అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలామందితో చర్చించి ఈ కళాతోరణాన్ని మన చిహ్నంలో పెట్టడం జరిగింది. దీనికి తోడు చార్మినార్ 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో మరి ప్లేగు అది వచ్చి వేలాది మంది చనిపోతే వారి చిహ్నంగా అది కట్టుకున్నాం. అందుకోసమే మరి లక్ష్మణ్ నేలే గారు ఎవరైతే ఆ చిత్రీకరించారో వారి మాటలో చెప్పాలంటే ఈ కళాతోరణము వ్యవసాయానికి చిహ్నము, ఇరిగేషన్కు చిహ్నము. ఆ చార్మినారు మరి వైద్యం ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దీన్ని ఆలోచన చేసి తెలంగాణ ఎంబ్లంలో ఇది పెట్టడం జరిగింది. వ్యవసాయం, ఇరిగేషన్ అండ్ హెల్త్, ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ఆలోచనలో ఉండి ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి నేను చివరిగా కోరేది ఏంటంటే మరి నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మార్చలేడు. అసహజంగా చెప్తాను. ఎందుకు మార్చలేడు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గెజిట్ రావాలి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి ఎవరు సక్కగా ఏం తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ తర్వాత ఈ చట్టం ఉంది. దీనికి స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007 ఇది అమెండ్మెంట్ కూడా అయింది. దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు. కాబట్టి ఈయన ఇవ్వాలని రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనే పర్సనల్గా హైకోర్టులో కేసు వేస్తున్నా. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, అది సమ్మర్ వెకేషన్ ఆయన తెల్లారే మై సెల్ఫ్ నేను, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయంలో చదివిన నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు, ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తా. జై తెలంగాణ. ఇప్పుడు ఈ న్యాయస్థానం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణ ఎలా ఉండదు? రెండవది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ప్రజా సంఘాలు కావచ్చు, వేరే పౌర సంఘాలు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, కవులు కళాకారుల స్పందన ఎందుకు లేదు? వాటిని మీరు సమీకరించలేకపోయారా? డెఫినెట్గా అండి. మీరు మిత్రమా మంచి ప్రశ్న అడిగారు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు, 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించకంటే ముందు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు లాంటి మహనీయులు చాలామంది విద్యావేత్తలు, మేధావులు అందరూ కూర్చొని చర్చించి ఈ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం కారణమేంది, దానికి ఏ విధంగా పరిష్కారం అని ఆలోచించినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితేనే అనేటువంటి ఆలోచన వచ్చి చాలామందితో చర్చించి ఆలోచించి మీటింగ్స్ పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా. పిడికడ మందితో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, కుర్రూరులో తూగింది తెలంగాణ మొత్తం. నేను అందుకోసమే పార్లమెంట్